56వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 57వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి నా ప్రీతమ మిత్రుడు 30 దశాబ్దాల మిత్రుడు ప్రాణమిత్రుడు గౌరపల్లి రమేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 96లో నేను బేగంపేట ఎస్ఐగా ఇక్కడ నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు తొలినాళ్లలో పరిచయమైనటువంటి ఒక మంచి మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన రమేష్ గారు. గౌరపల్లి రమేష్ అంటే చాలా మందికి తెలియదు, కానీ అందరూ కూడా మా బేగంపేట రమేష్ అన్న అంటే అందరూ గుర్తుపడతారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అని చెప్పడానికి ఇది అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పదవులు వచ్చినా రాకపోయినా కూడా నిబద్ధతతో ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా పార్టీనే ప్రాణంగా పార్టీనే ఆయువుగా భావిస్తూ 30 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి విధేయుడు మన గౌరపల్లి రమేష్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్, అలాగే బేగంపేట డివిజన్ అధ్యక్షుడు. కొద్ది సంవత్సరాల క్రితము మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినప్పుడు 5,000 మెజార్టీతో గెలిచారు. ఈ 5,000 మెజార్టీ రమేష్ ఇచ్చాడని చెప్పడంలో నేను అతిశయోక్తి కాదని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ బేగంపేట డివిజన్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బేగంపేట రమేష్ చెప్పడం వల్ల అతని మీద ప్లస్ అతనితో ఉన్నటువంటి సఖ్యతతో అతను చేస్తున్న సేవలకి ఎవరైతే రుణం తీర్చుకోవాలని ఆ రోజు భావించారో వాళ్ళు 5,000 మంది ఇస్తాం ఓట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 5,000 ఓట్ల మెజార్టీతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజ్గిరిగా గెలిచారని చెప్పడానికి నేను సగర్వంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రమేష్ యొక్క 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పదవులు రాకపోయినా కూడా ఏ రోజు తను కుంగిపోలేదు. మంచి ఆశావాహ దృక్పథంతో రాబోయే 3 ఏళ్లలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరపల్లి రమేష్ గారికి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ చేస్తారని నేను ఆశిస్తూ ఇటువంటి జన్మదినాలు మరిన్ని కూడా రాబోయే రోజుల్లో అందరూ మిత్రులు బంధుమిత్రులు, ఎందుకంటే మామూలు ఫ్యాన్ బేస్ కాదు ఆయన్ని. ఈరోజు బేగంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో రమేష్ ద్వారా సహాయం పొందిన యూత్, అలాగే బంధువులు, నైబర్స్, రెసిడెంట్స్ 100,000 మంది ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ సమస్యను తన సమస్యగా భావిస్తూ అంతెందుకు నేను కొన్ని 100 సహాయాలు చేసి ఉంటానండి అందరికీ, ఇలా బంధువులకు, ఫ్రెండ్స్ బేగంపేట సగర్వంగా చెప్తున్నాను. నేనే 100 మందికి సహాయం చేశాను రమేష్. అంటే రమేష్ తన మిత్రుల కోసం, తన బంధువులకు